విష్ణుప్రియ, నాది సింగరావుపేట. నాది డిస్క్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ వచ్చేది ఎక్కువ. నడుము, కాలు, ఒక కాలు తిమ్మి రావడం, బాగా లాగడం ఉంటుండే. 3-4 months నుంచి కొంచెం కొంచెం ఉండే. వేరే హాస్పిటల్కి వెళ్ళి బట్టి ఆ మెడిసిన్ తీసుకొచ్చుకుంటే పెయిన్ తగ్గింది. మళ్ళీ ఒక కొంచెం జర్నీ వేసేసరికి ఆ పెయిన్ అన్నది ఎక్కువైంది, అసలు పడుకోరాకుండా అయింది. పడుకోరాకుండా అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే MRI స్కాన్ చేసింది. డిస్క్ అన్నది బాగా బయటకు వచ్చింది. కంపల్సరీ ఇది ఏ మెడిసిన్స్ తో తగ్గది, ఫిజియోథెరపీ అయినా కూడా సెట్ కాదు, సర్జరీకి వెళ్ళాలి కంపల్సరీ. కానీ మీ ఏజ్ చిన్న ఉంది కాబట్టి మీరు సర్జరీ కాకుండా మీరు ఇంకేదైనా ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీ చేయించుకుంటే ఏదైనా ఒక ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది అని మేడం సజెషన్ ఇచ్చిన తర్వాత మా ఊర్లో ఒక అతనికి ఇట్లనే ప్రాబ్లం అయింది, అమ్మ వాళ్ళ ఊర్లో. అయితే వాళ్ళ ద్వారా మా డాడీ చెప్పిండు, ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది, మీరు వెళ్ళండి, కొంచెం చూపించుకుంటే బెటర్ ఉంటుంది అన్నాక వచ్చినాం. ఇప్పుడైతే కవర్ అయింది పెయిన్ అన్ని. కొంచెం 10 sittings అయిన తర్వాత పెయిన్ మొత్తం లేకుండా అయిపోయింది. ఇప్పుడైతే మొత్తానికి పెయిన్ ఏం లేదు, నార్మల్ గా ఫస్ట్ ఎట్లా ఉన్నానో పెయిన్ లేకుండా ఇప్పుడు అలానే ఉన్నా. కాళ్ళు లాగడం మొత్తానికి తగ్గింది. ట్రీట్మెంట్ కంటే ముందు ఎక్కువ పెయిన్ అయినా ఒక 4-5 days పెయిన్ ఎక్కువ ఉన్న రోజు వెళ్ళలే, అసలు పడుకోరాలే. పెయిన్ తోని బ్యాక్ పెయిన్, కాళ్ళు లాగడం వల్ల అసలు ఎల్లెలకల పడుకోరాలే. ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు కరెక్ట్ గా పడుకుంటున్నా. నిద్ర ఓకే, కరెక్ట్ వస్తుంది. ఓకే, ఫ్రీ ఉన్నది. పెయిన్ ఉన్నప్పటికన్నా ఇప్పుడు చాలా బాగుంది. కంపల్సరీ మనం సర్జరీకి వెళ్తే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. సర్జరీల వల్లనే ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం అవుతుంది లేడీస్ కాబట్టి, సర్జరీ లేకుండా ఇప్పుడు ఇట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. యాక్యుప్రెషర్ ట్రీట్మెంట్ నాకు బాగా అనిపించింది. ఓకే, బాడీ మొత్తం ఫ్రీగా ఉన్నది. ట్రీట్మెంట్ కన్నా ముందు అసలు నడవడానికి కూడా నడవరాలి, అసలు కూర్చోరాలి. ఇప్పుడు ఎక్కడికి కొంచెం నడవడం, కూర్చోవడం అన్ని బెటర్, అన్నిటికీ ఫ్రీ ఫుల్ ఉంది.